బ్రేకింగ్ న్యూస్ ఎన్ఐఏ వాళ్ళు టెర్రరిస్ట్ గ్రూప్స్కి ట్రైనింగ్ ఇస్తున్న 7 ఫారెన్ నేషనల్స్ వాళ్ళని అరెస్ట్ చేశారు. అందులో 6 యుక్రెయిన్స్ ఉన్నారు అండ్ 1 అమెరికన్ ఉన్నారు. వీళ్ళు ఫస్ట్ మన ఇండియాకి ఎంటర్ అయ్యారు. ఇండియా నుంచి నార్త్ ఈస్ట్లో ఉన్న మిజోరాంకి వెళ్ళారు. మిజోరాం నుంచి మయన్మార్కి వెళ్ళి మయన్మార్లో ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ ట్రైనింగ్ అనేది అక్కడ ఇస్తున్నారు. అండ్ అలానే బేసిక్ డ్రోన్ ఎక్విప్మెంట్ ట్రైనింగ్ కూడా అక్కడ ఇస్తున్నారు. మెయిన్గా ఈ డ్రోన్స్ అనేది యూరోప్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. అండ్ మన ఎన్ఐఏ టీం వాళ్ళు అసలు ఈ డ్రోన్స్ ఎలా ఇండియాకి వచ్చాయని కూడా దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మీరు ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి. ఎన్ఐఏ వాళ్ళు ముగ్గురిని ఢిల్లీలో అరెస్ట్ చేశారు, ఇంకో ముగ్గురిని లక్నోలో అరెస్ట్ చేశారు అండ్ ఇంకొకరిని కోల్కతాలో అరెస్ట్ చేశారు. ఇప్పుడు రీసెంట్ కోల్కతా వెస్ట్ బెంగాల్ లో ఎలక్షన్స్ ఉన్నాయి అండ్ లక్నోలో రీసెంట్ గా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయినప్పుడు కూడా చాలా ర్యాలీస్ చేశారు. అండ్ ఢిల్లీ వచ్చేసి మన ఇండియా క్యాపిటల్, అక్కడ ఎప్పుడు హ్యాపెనింగ్ ఉంటుంది. సో వీళ్ళందరూ ఇలా డివైడ్ అయ్యారు. ఈ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తుంటే వీళ్ళు ఇండియాలో ఏమైనా పెద్దగా ప్లాన్ చేస్తున్నారా ఏదైనా నెక్స్ట్ టెర్రరిస్ట్ అటాక్ కి అనేది కూడా మన ఎన్ఐఏ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో వీళ్ళనైతే 11 days కస్టడీలోకి తీసుకున్నారు. సో మొత్తం ఇంకా ఏం ప్లాన్ చేస్తున్నారు, అసలు ఈ ట్రైనింగ్ ఎవరికి ఇస్తున్నారో ఇంకా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మనకి ఏం తెలియదు. ఏమన్నా మనకు ప్రాపర్ అప్డేట్స్ వస్తే మాత్రం డెఫినెట్ గా మన పేజ్ లో నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను. మీకు కూడా ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు కొంచెం అనుమానంగా కనిపిస్తే మాత్రం డెఫినెట్ గా మీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. ఎందుకంటే వీళ్ళు ఏదో సంథింగ్ బిగ్ ప్లాన్ చేస్తుందని నాకు అనిపిస్తుంది. పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్తగా ఉండాలని నేను చెప్తున్నాను.